ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా వెనుకబడిన కులాల వాళ్ళందరినీ కూడా ఐసుగడ్డతో తయారు చేసిన కత్తితో పొడిచాడు అధ్యక్ష. ఆయనే కోర్టుకి పంపించాడు అధ్యక్ష. కోర్టుకి పంపించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డంగా ఉంది కాబట్టి వెంటనే 34 కాదు నేను 24%తో ఎన్నికలకు వెళ్తానని చెప్పి జీవో కూడా ఎప్పుడు ఇచ్చారో కూడా తెలియదు అధ్యక్ష. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఉత్తర్వులు కానీ ఏ జీవోలు కానీ ఏ పబ్లిక్ డొమైన్లో కానీ ఏ వెబ్సైట్లో కానీ లేవు అధ్యక్ష. ఏ ప్రభుత్వ వెబ్సైట్లో కూడా లేవు అధ్యక్ష. ఆ రోజు దొంగచాటుగా ఎన్నికలకు వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలని రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేసినటువంటి మహా మోసగాడిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈ శాసనసభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటిది ఇక్కడ నేను మాట్లాడుతున్న ప్రతి అంశం ఈ సభలో ఉన్న సభ్యుల గురించి ఉద్దేశించి కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి వాస్తవాలు తెలియాలి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల వారికి తెలియాలి అధ్యక్ష. ఈరోజు ఏ ప్రభుత్వం ఏ నాయకుడి ఆధ్వర్యంలో బీసీలకి అండగా నిలబడినటువంటి రాజకీయ పార్టీలు ఏవి, బీసీలకు రాజకీయ స్థిరత్వాన్ని కల్పించినటువంటి పార్టీలు ఏవి, బీసీలకు అగ్రస్థాయి నాయకత్వాలు కల్పిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరు, ఏ నాయకుడి ఆధ్వర్యంలో ఈనాడు ఈ రాష్ట్రంలో బీసీలలో నాయకత్వాన్ని పెంచింది ఎవరు అనేది ఒక్కసారి ఈ రాష్ట్రంలో ప్రజానీకాలకు తెలియాలి. ఈరోజు కిందిరాపు ఎర్రంనాయుడు గారు అధ్యక్ష, ఆయన ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఈరోజు భారతదేశంలోనే ఒక వెనుకబడిన కులానికి ఒక వెనుకబడిన వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి ఎర్రంనాయుడు గారు భారతదేశంలోనే గుర్తింపు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అధ్యక్ష. ఈరోజు మా యనమల రామకృష్ణుడు గారు నిన్నటి వరకు ఆయన అనేక పదవులు నిర్వహించారు అధ్యక్ష. లేదా ఒక కేఈ కృష్ణమూర్తి గారు, లేదా ఒక కిమిడి కళా వెంకట్రావు గారు, ఇటువంటి ఎంతో మంది బీసీలని రాష్ట్ర దేశ స్థాయి నాయకులుగా తయారు చేసినటువంటి ఒక ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. బీసీల కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది వ్యక్తులు పోరాటం చేశారు అధ్యక్ష. బీసీల కోసం గౌతుల తనగారు లాంటి మహానుభావులు పోరాటాలు చేసేవారు అధ్యక్ష. కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బీసీల కోసం, బీసీల రాజకీయ అభ్యున్నతి కోసం, సమాజంలో సాంఘిక సమానత్వం కోసం అండగా పోరాటం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంటే ఒక వ్యవస్థ మాకు ఈరోజు అండగా నిలబడింది, ఒక బలమైన నాయకత్వం ఈరోజు మాకు అండగా నిలబడింది. అందుకని ఈ రాష్ట్రంలో బీసీల నాయకత్వం ఈరోజు అందరి నాయకత్వంతో సమానంగా ఈరోజు బీసీల నాయకత్వం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. 1995 నుంచి 2020 వరకు అంటే 25 సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి వెన్నుపోటుకు బీసీలకు వెన్నుముకగా ఉంటానని చెప్పి వెన్నుపోటు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మా జిల్లాలో ఒకరు ఉంటారు అధ్యక్ష, యాస ప్రాసతో మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను ఆయనకి ఈ సభ ద్వారా, ఏం ముఖం పెట్టుకొని ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి బీసీల నాయకులమని కానీ బీసీలని కానీ చెప్పుకొని తిరగడానికి ఏ రకంగా మీరు ముఖం పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు? అంటే ఒక రాజకీయ పార్టీ మమ్మల్ని అణగదొక్కుతా ఉంటే, ఒక రాజకీయ నాయకుడు ఒక అహంకారంతో ఒక ఉన్మాదత్వంతో బీసీలను అణగదొక్కుతా ఉంటే, మా నాయకత్వాన్ని అణగదొక్కుతా ఉంటే, మా యువతరానికి భవిష్యత్తు లేకుండా చేస్తూ ఉంటే, మా మహిళలకి భవిష్యత్తు లేకుండా చేస్తూ ఉంటే, అటువంటి వ్యక్తిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులు ఏ రకంగా సమర్థిస్తారని చెప్పి ఈ సభ ద్వారా సమర్థించినటువంటి వ్యక్తులకు నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక్కసారి అందరూ విజ్ఞతతో ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ ఆలోచించాలి. వెనుకబడిన వర్గాల్లో 136 కులాలు ఉన్నాయి అధ్యక్ష.
56 కులాలు నిమ్న జాతులు ఉన్నటువంటి కులాలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మేము ఎంతటి దుర్మార్గమైన ఆలోచన అంటే బీసీ విద్యార్థులు చదువుకోవడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే పథకాన్ని 2014-19లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీసీ స్టడీస్ సర్కిల్స్ ఏర్పాటు చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యకు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని రద్దు చేసి బీసీ విద్యార్థులు కోర్టులకు వెళ్తే కోర్టుల్లో కూడా వాళ్ళకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండక్కర్లేదని చెప్పి వాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. నేను అందుకే ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులారా, బీసీ యువకులారా, బీసీ నిరుద్యోగులారా, నిన్న ఇచ్చినటువంటి మెగా డిఎస్సిలో బీసీలకి అత్యధికంగా ఈ రోజు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత ఈ రోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు స్పోర్ట్స్ కోటాలో అత్యధిక కోట ఈరోజు మా బీసీ యువతరానికి స్పోర్ట్స్ లో మెరిటోరియస్ గా ఉన్నటువంటి క్రీడాకారులకి ఈరోజు ప్రోత్సాహం అందించింది ఈ ప్రభుత్వం. ఈ వాస్తవాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలారా, వెనుకబడిన వర్గాలారా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండకూడదని సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. మేము చదువుకోకూడదా? మాకు చదువు రాకూడదా? బీసీలంటే ఎదగకూడదా? వెనుకబడిన వర్గాలు ఎప్పుడు వెనుకబడే ఉండాలనా? బీసీలు చదువుకొని మేము ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మేము కూడా అగ్రగామిగా ఉండడానికి అర్హులం కాదా? ఈ సభ ద్వారా అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు ఎందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు వరకు మీరు ఎందుకు వెళ్ళారు? మీరు వెళ్తే సుప్రీంకోర్టు మీకు చేవాట్లు పెట్టి వెనుకబడిన వర్గాల వారికి విద్యను అందించాలి, ఇది ప్రభుత్వం తాలూకా బాధ్యత, ఆ బాధ్యతను విస్మరించడానికి లేదని చెప్పి సుప్రీంకోర్టు నీకు మొట్టికాయలు వేసిందే. అయినా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఆ బీసీ నాయకులకు సిగ్గు రాలేదు అధ్యక్ష. అంటే మేము చదువుకోకూడదు, రాజకీయ ప్రాధాన్యతలు ఉండకూడదు, బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి అసలు దాని ఉనికినే లేకుండా చేశారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి 2019-24లో అటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, అటువంటి దుర్మార్గమైన ఆలోచన చేసినటువంటి వ్యక్తి బీసీలకి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు మనం చూసే అధ్యక్ష 2019-24 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినంత అన్యాయం, జరిగినంత అన్యాయం గతంలో ఎప్పుడూ లేదు అధ్యక్ష. ఈరోజు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరలా ఈరోజు 94 చట్టాన్ని అనుసరించి 34% బీసీలకు రిజర్వేషన్లు కొనసాగిస్తామని నిర్ణయించడం నిజంగా ఆయనకి నేను ఒక బీసీ వ్యక్తిగా ఆయనకి శిరసాభివందనం చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే తరతరాలుగా ఈరోజు మా యువకులు ఇంకా ముందుకు రావాలి, మా యువతరం రాజకీయాల్లోకి రావాలి, రాజకీయ ప్రాధాన్యతలు పెరగాలి. ఈరోజు నిర్ణయాధికారాల్లో మా భాగస్వామ్యం ఉండాలి అధ్యక్ష. మా బాగోగులు మాకు తెలుస్తాయి, మా కష్ట సుఖాలు మాకు తెలుస్తాయి. ఈరోజే మరి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారని పత్రికల్లో చూశాం. ఒక వెనుకబడ్డ కులాలకు చెందినటువంటి ఒక మహిళకి, ఒక వడ్డెర కులానికి చెందినటువంటి ఒక మహిళకి, ఒక డ్వాక్రా గ్రూప్ లీడర్గా ఉన్నటువంటి ఒక మహిళకి ఈరోజు అత్యున్నతమైనటువంటి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేస్తున్నారని కూడా చదివాం అధ్యక్ష. నిజంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను మనస్ఫూర్తిగా మా బీసీలందరి తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడో ఉన్నటువంటి ఒక మహిళ ఈరోజు ఒక వడ్డెర కులానికి చెందినటువంటి మహిళ, వారు కూడా ఊహించుండలేదు అధ్యక్ష. ఇలాంటి ఎన్నో మార్పులు, ఇలాంటి ఎన్నో నిర్ణయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్రంలో బీసీ సోదరులకి ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా
రాజకీయంగా ముందుకు తోడ్పాటును అందిస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఈరోజు 34% స్థానిక సంస్థల్లో అయినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థల్లో, 33% అలానే పట్టణ సంస్థల్లో, అలాగే ఏదైతే డైరెక్ట్ ఎన్నికలు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఎన్నికలే ఉండేవి అధ్యక్ష. 95లో డైరెక్ట్ ఎన్నికల అధ్యక్ష పట్టణాల్లో, 87లో డైరెక్ట్గా ఎన్నికలు జరిపించాం అధ్యక్ష, 2001లో డైరెక్ట్గా ఎన్నికలు నిర్వహించాం అధ్యక్ష, 2006లో ఆ రోజు తండ్రి అధికారం డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం వాళ్ళకి లేదు, అందుకని ఇండైరెక్ట్ ఎలక్షన్ తీసుకొచ్చారు అధ్యక్ష. 2012లో ఇండైరెక్ట్ ఎలక్షన్ అధ్యక్ష. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టారు అధ్యక్ష. మళ్ళీ ప్రజాస్వామ్యంలో ప్రజల తాలూకా ఆలోచన ప్రతిబింబించాలి అంటే ప్రత్యక్ష ఎన్నిక ఉండాలనేటటువంటి నమ్మేటటువంటి సిద్ధాంతాన్ని అనుసరించేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ అధ్యక్ష. మరి ఈరోజు అందులో భాగంగానే పట్టణ సంస్థల్లో మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు డైరెక్ట్ ఎన్నిక నిర్వహించడం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా నేను స్వాగతిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు బీసీ సమస్యలపైన బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడం కోసం ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నేను సమర్థిస్తూ మరి వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష. పార్థసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లని 34% పునర్నియమిస్తూ కేబినెట్ నిర్ణయం మీద తీసుకున్నటువంటి ఈ చర్చలో పాల్గొనడం ఒక బీసీ బిడ్డగా నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 139 కులాలు, 2,50,00,000 జనాభా ఉన్నటువంటి బీసీలు సగభాగానికి పైగా ఉన్నటువంటి ప్రజల అధ్యక్ష. తమ జనాభా ప్రకారంగా రాజకీయ పదవులు హోదాలు ఉండాలన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు 34% రిజర్వేషన్లతో స్థానిక సంస్థలను